ఆరోగ్య ప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే రథసప్తమి నాడు ఎంతో మంది భక్తులు ఈ దివ్య క్షేత్రానికి వచ్చి దర్శించుకుంటారు. అయితే ప్రస్తుతం ఆ రథసప్తమి నాడు ఆ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం కోసం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు. అయితే ఆయనతో మాట్లాడడం ఈ రోజు స్పెషల్ గా దర్శించుకోవడం ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ గుడిలో జరిగినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే ఎంపీ గారు. అంటే రథసప్తమి నాడు అరసవల్లి రావడం మీకు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మనం చూసుకుంటే మన దేశంలోనే సూర్య భగవానుడి తాలూకు ఆలయాలు చాలా తక్కువ. ఆ ఉన్న ఆలయాల్లో కూడా నిత్యం సూర్య భగవానుడికి పూజలు జరిగేవి చాలా అరుదుగా ఉన్నాయి. అందులో మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరసవల్లి ఆలయం ఉండడం మా అందరికీ కూడా నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్నట్టుగా మేము భావిస్తాం. అటువంటిది సూర్య భగవానుడికి ప్రత్యేకమైనటువంటి రోజు, ఆయన పుట్టిన రోజుగా ఈ రోజు రథసప్తమి జరుపుకుంటాం. కాబట్టి ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా మా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి సూర్య భగవానుడి తాలూకు ఆశీస్సులు తీసుకుంటాం. ఆరోగ్యం ప్రసాదించాలన్నా, మన జీవితం చక్కగా కొనసాగాలన్నా సూర్య భగవానుడు మనకు ప్రత్యక్షంగా కనబడే దైవం. అటువంటి దైవాన్ని ఎప్పుడు కూడా కొలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఈ రోజు కూడా దర్శనం చేసుకోవడం. శ్రీకాకుళం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే కొన్ని పుణ్యక్షేత్రాలు చాలా ప్రసిద్ధి చెందినవి, అందులో అరసవల్లి కూడా ఒకటి. అంటే ఒక జిల్లా వాసుగా మీరు ఏ విధంగా? నిజంగా అదే గర్వంగా ఉంటుంది నాకు. ముఖ్యంగా మన భారతదేశం అంతా కూడా హైందవ ధర్మంతో చక్కనైనటువంటి ఆలయాలతో చరిత్ర నుంచి, అంటే సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి. ఎక్కడో కాస్త కొన్ని లోపాల వల్ల అనుకోవచ్చు, కొన్ని కార్యక్రమాలు సక్రమంగా చేయకపోవడం వల్ల కానీ అంత ప్రసిద్ధి కాలేదు. కాబట్టి ఈ రోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత మా మీద కూడా ఉంది. ఈ ఆలయాలను మరింత డెవలప్ చేయాలని, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆలయం, శ్రీకూర్మ ఆలయం, శ్రీముఖలింగం ఆలయం ఇవన్నీ కూడా ఇప్పుడు దేశం మొత్తం మీద నోటెడ్ అయ్యాయి. వాళ్ళు ఎక్కడైనా భక్తులు ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చారంటే వాళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలన్నీ కూడా క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయి. ఇంకా చాలా చేయాల్సినటువంటి ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఆలయాలు, టెంపుల్ టూరిజం మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి దీని మీద మేము దృష్టి పెడతాం. సో వచ్చేసారు కదా, ఈ రోజు ప్రత్యేకంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. అంతేకాదు శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లితో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా టెంపుల్ టూరిజం లో భాగంగా ఇంకా బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అసంత సౌమ్య, శ్రీకాకుళం, సుమన్ టీవీ.